కొవ్వాడ కాలువకు సంబంధించి ఈ రోజుని కొవ్వూరు నియోజకవర్గంలో అన్నదావరపేట, గజ్జిరం, పోచవరం, రాగాలపల్లి దగ్గర నుంచి చాగల్లు మండలం చివరి వరకు కూడా దారవరం, బ్రాహ్మణగుడి వరకు ఈ లింక్ ఏదైతే ఉంది ఇదంతా కూడా కొవ్వాడ అధిక వర్షాలు వచ్చినప్పుడు, కొవ్వాడ కాల ముంపుకు గురైనప్పుడు వేలాది ఎకరాలు రైతుల యొక్క పంటలన్నీ కూడా మునిగిపోయి ప్రతి సంవత్సరం కూడా నష్టం జరుగుతుంది. దాదాపు ఇక్కడ పనిచేస్తున్న రైతులందరూ కూడా అడిగితే ఈ కొవ్వాడ కాలువ గురించి పట్టించుకుని కానీ, ఈ కొవ్వాడ కాలువకు సంబంధించి పూడుగు తీయటం కానీ రైతులకు ఇబ్బంది లేకుండా చేసినటువంటిది దాదాపుగా చూస్తున్న కనుక 97 అంటే సుమారుగా ఒక 20 సంవత్సరాల క్రితం ముందు జరిగింది తప్ప ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా ఏమీ జరగలేదని చెప్పని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో రైతుల ప్రభుత్వం అని చెబుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా రైతుల గురించి కూడా ఎక్కడ పట్టించుకున్న పరిస్థితి లేదు. 14-19 కాలంలో అయితే నీరు చెట్టు ద్వారాగానైతేనేమి, డీసిల్టేషన్స్ అయితేనేమి కొన్ని ప్రాంతాల్లో చేసి రైతులందరూ కూడా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా అన్ని రకాలు కూడా ఆనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 11 నెలలే పూర్తి అవుతున్న టైంలో కూడా గతంలో ఆల్రెడీ ఈ కొవ్వాడ కాలువ దానికి సంబంధించిన ఎస్టిమేషన్లు వేసి ముంపుకు గురవుతుంది, వర్షాలు వచ్చినప్పుడు రైతులందరూ పంటలందరూ కూడా మునిగిపోతా ఉన్నాయి, పాడైపోతున్నాయి అని చెప్పని సంబంధిత ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి రామారెడ్డి గారికి తెలియజేసినప్పుడు వెంటనే స్పందించి గతంలో ఆల్రెడీ మనకు ఒక 80 లక్షల రూపాయలు గతంలో మంజూరైంది. ఆల్రెడీ ఆ వర్క్ కూడా పూర్తి చేసాం. నందమూరి కొవ్వూరు మండలానికి సంబంధించినటువంటి దాని శాంక్షన్ అయితే ఆల్రెడీ ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు తిరిగి మళ్ళా మన కొవ్వాడ అన్నదావరపేట దగ్గర నుంచి పోచారం, రాగాలపల్లి, గజ్జిరం, అదేవిధంగా ధర్మవరం మీద నుంచి నందమూరు ఇట్లాగా చాగల మండలం వరకు కూడా వెళ్ళేటువంటిది ఏదైతే ఉందో దానికి అంతా కలిసి 2,20,00,000 రూపాయలు ఇప్పుడు మనకి శాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఉంది. దానిని 4 భాగాలుగా ఎడగొట్టి ఇవాళ ఎందుచేత అంటే వర్షాలు వచ్చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఒకే కాంట్రాక్టర్కి ఇచ్చినా సరే రైతులందరూ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీనిని టెండర్లు వేసే ప్రక్రియ చేస్తే కనుక ఇబ్బంది అవుతుందని చెప్పి నామినేషన్ ప్రక్రియ మీద మంత్రి గారితో మాట్లాడి ఆ పద్ధతిగా తీసుకుని వచ్చి ఇవాళ 4 భాగాలుగా 4గురికి ఇచ్చి ఇబ్బంది లేకోకుండా కూడా ఇంటనే వారం రోజుల్లోనే పని కంప్లీట్ చేస్తే వర్షాలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పిన ఆలోచనతోటి వారం రోజుల్లో పని పూర్తి చేయాలని ఆలోచనతోటి ఈ యొక్క 2,20,00,000 రూపాయలు మననే పూర్తయినటువంటి 80 లక్షల రూపాయలు పూర్చుకుంటే కనుక 3 కోట్ల రూపాయలతోటి ఇవాళ ఈ కొవ్వాడ కాలువ నుంచి చాగల వరకు అన్ని వరకు కొవ్వూరు నియోజకవర్గంలో 3 మండలాలకు సంబంధించినటువంటి ముంపుకు గురవుతున్నటువంటి కొవ్వాడ కాలువ సంబంధించిన రైతులు ఎవరైతే వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని డీసిల్టేషన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా శుభ్రం చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచనతో ఇలా ఎన్డీఏ కూటమి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి 2,20,00,000 రూపాయలు సాధించినటువంటి దాన్ని వెంటనే పూర్తి చేయాలి, రైతులకి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పని తెలియజేసుకుంటూ ఇది పూర్తయిన తర్వాత మరింకైనా ఇబ్బంది ఉంటే కనుక రైతు సోదరులందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో కూడా పూర్తిగా కూడా రైతులకి న్యాయం చేసే విధంగా చేస్తాం. ఇప్పటికే రైతులు పంటలు పండించుకున్న పంటని రోడ్ల మీద తీసుకురావడం కోసం ఇబ్బందిగా ఉందని చెప్పిన ఆలోచన చేస్తే ఇప్పటికే సుమారుగా 4 కోట్ల రూపాయలతోటి రైతులు పొలాలు వెళ్ళేటువంటి రోడ్లు కూడా పొంత రోడ్లు కన్నా కూడా WBM రోడ్లు కూడా పెట్టి వాళ్ళు ఇప్పటికే ఒక్కొక్క రోడ్డు పూర్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ రోడ్లతో పాటు ఇప్పుడు ఈ కెనాల్ కూడా చేసినట్లయితే కనుక పంటలు పండించుకుని రోడ్ల మీదుగా పంటలు తెచ్చుకునేటువంటి విధంగా రోడ్లు ఉపయోగపడతాయి. ఈ డీసిల్టేషన్ వల్ల కూడా వరి కానీ ఇతర పంటలు కానీ ముంపుకు గురవకుండా రైతులు పంటను కాపాడుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసి రైతుని గర్వంగా దేశానికి వెనుముక రైతు అనేటువంటి విధంగా కూడా విధంగా ఎన్డీఏ కూడా ముందుకెళ్తుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం.